మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈరోజు నందికొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం జరుగుతున్నది. ఈరోజు 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు అభ్యర్థుల గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారంలో ప్రజలు చాలా అనూహ్యంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు వాళ్ళు తయారుగా ఉన్నారు. ఎందుకంటే గతంలో పెద్దలు జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈ నాగార్జున సాగర్లో ఉన్నది. ఇప్పుడు కూడా వారి కుమారుడైనటువంటి ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ పట్టణం కొరకు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఈ యొక్క నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు 2 సార్లు ఇండ్లు, ఒకసారి 1200, ఒకసారి 1100, అవి ఈ టైపులు, హెచ్ టైపులు, E1 టైపులు, B2 టైప్ వరకు కూడా ఇవ్వటం జరిగింది. వారి హయాంలో 2300 ఇండ్లు ఇవ్వటం జరిగింది. మరలా కొంత మిగిలిపోయినటువంటి అన్ని టైపుల యొక్క క్వార్టర్స్ కొరకు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయినటువంటి అన్ని ఇండ్లు కూడా వారు తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈ యొక్క ఇండ్ల పట్టాలు ఇస్తేందుకు వారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రోడ్ల విషయానికి వస్తే కూడా ఇక్కడ మన జానారెడ్డి గారు యొక్క సూచనల మేరకు మన యొక్క జయవీర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ 20 కోట్ల రూపాయలు ఇక్కడ నాగార్జున సాగర్ హిల్కాన్ పైలాన్లో మన యొక్క సీసీ రోడ్లకు శాంక్షన్ అయింది. టెండర్లు కూడా అయిపోయినాయి. నాకు తెలిసినంతవరకు 20 కోట్లతోటి ఎక్కడ కానీ ఒక గజం కూడా ఇక్కడ 2 కాలనీలలో అసలు ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్లు ఉంటాయని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ మన నందికొండ తరఫున వారికి కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వాటర్ స్కీమ్ కూడా అమృత్ స్కీమ్ కింద 42 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. 42 కోట్ల రూపాయలతోటి ఈ 2 కాలనీలు 5 సంవత్సరాల వరకు ఎలాంటి నీటి ప్రాబ్లం రాకుండా ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షను ఇచ్చేందుకు అమృత స్కీమ్ కింద శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ విధంగా ఎన్నో కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు రోజుకు కూడా నందికొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకొని మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇండ్లు కూడా 10 ఎకరాలు బీసీ రెసిడెన్స్ స్కూల్ వెనుక పక్క ఉన్నటువంటి 10 ఎకరాల స్థలం కూడా సేకరించడం జరిగింది. రాబోయే రోజులలో వారికి మొత్తము ఇక్కడ 150 మందికి నిరుపేదలకు ఇండ్లు లేని వారికి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తేందుకు కూడా ఇక్కడ మనం నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చూసినట్లయితే మనం 12 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎడ్యుకేటెడ్, అందరూ కూడా పీజీ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ప్రజాసేవలో ఉండి ప్రజలకు గుర్తింపు పొందిన వాళ్ళని పెట్టడం జరిగింది. అంతేగాని ఏదో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని అనామకులను లేకపోతే ఎవరినో తీసుకొచ్చి పెట్టడం లేదు. ప్రతి వార్డులో కూడా వారికి ఉన్నటువంటి పేరు, వారికి ఉన్నటువంటి గతంలో ప్రజలతోటి ఉన్నటువంటి సత్సంబంధాలతోటి వాళ్ళందరినీ కూడా మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ 12కు 12 తప్పనిసరిగా ఈ యొక్క 12 వార్డులు నెగ్గి మన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇక్కడ తప్పనిసరిగా కాంగ్రెస్ చైర్మన్, మన వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇక్కడ జెండా ఎగరేసి నందికొండ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటేందుకు, అదేవిధంగా ప్రజలు పట్టం కడుతుందుకు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి మీకు ప్రజాముఖంగా తెలియజేస్తూ, రాబోయే రోజులలో కూడా ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చెందాలంటే మన కాంగ్రెస్ పార్టీ ఒక చైర్మన్ ఇక్కడ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ మొత్తం బాడీ మనకు ఉండాలి. ఉన్నట్లయితేనే మనకు, ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ వారికి పైన ఉన్నటువంటి ఎంపీకి ఎమ్మెల్యే గారికి గౌరవం పెరుగుతుంది. ఆ గౌరవంతో వారికి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రితోటి ఉన్న సత్సంబంధాలతోటి వారికి ఉన్నటువంటి వీటితోటి ఎన్నో మనకు ఫండ్స్ ఇక్కడ వస్తేందుకు అవకాశం ఉన్నది. అదే కాకుండా కూడా ఇంకా టూరిజం కూడా డెవలప్ చేసేందుకు చాలా కృషి చేస్తున్నారు. నాకు చాలా అతి త్వరలో అది కూడా ఒక ప్యాకేజీ చేసేందుకు పెద్ద ఎత్తున మొన్ననే మన టూరిజం చైర్మన్ గారితో కూడా మన మిర్యాలగూడ మాట్లాడడం జరిగింది. అన్న తప్పనిసరిగా చేసేందుకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో కూడా ఎంపీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు టూరిజం, సెంట్రల్ టూరిజం కొరకు. అంటే ఆ విధంగా నాగార్జున సాగర్ అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజులలో. అలా చెందాలంటే మన కాంగ్రెస్ పార్టీ బాడీ, కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు మరియు వైస్ చైర్మన్ కానీ మొత్తం బాడీ మొత్తం 12 మంది డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా
మన పార్టీ వాళ్ళు గెలిచినట్లయితేనే మనకు అక్కడ పైన మనకు కావాల్సినటువంటి నిధులు తెచ్చుకుంటేందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రెడ్డి గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి అన్న నాయకత్వం, రాజాప్రసాద్ గారి నాయకత్వం, రాజాప్రసాద్ గారి నాయకత్వం. 3వ వార్డు నందికొండ ఓటర్ మహాశయులకి ముఖ్యంగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నేను విజ్ఞప్తి చేసుకుందంటే మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా సత్వరం పరిష్కరించడానికి నేను ముందుకు వస్తాను. పెద్దలందరి ఆశీస్సులతో మీ ముందుకు నేను వచ్చినాను. మీరు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే అభ్యర్థుల ఎంపిక చేయటంలో మా కర్ణాటక లింగారెడ్డి గారు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గారు ఏదైతే ప్రయత్నం చేసినారో చాలా క్షుణ్ణంగా నేను 7-8 సార్లు చెప్పినానండి ఈ మాట. ఈ అభ్యర్థుల ఎంపికలనే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించి స్క్రీనింగ్ చేసిన తర్వాత అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు చేసినారు. అన్ని వనరులు అన్ని విధాలుగా పరిశీలన చేసినారు కాబట్టి 12 మంది అభ్యర్థులు గెలుస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. దీంట్లో మా ఎమ్మెల్యే గారి కృషి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ మా లింగారెడ్డి గారి కృషి ఉందని నేను చెప్పదలుచుకున్నాను. 3వ వార్డు ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారము. నేను మాజీ కౌన్సిలర్గా ఇక్కడ నూతన మాజీ కౌన్సిలర్గా మేము తాజా మాజీ కౌన్సిలర్గా మీకు తెలిసిన విషయమే. నన్ను ఎంతగానో మీరు ఆదరించారు, ఆశీర్వదించారు. అదేవిధంగా మీ ఆశీర్వాదం అంతకంటే ఎక్కువ అభిమానంతో ఆశీర్వాదంతో మరి మన ప్రసాద్ అన్న గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను మంచి విద్యావంతుడు, అలాగే మంచి సహాయకుడు. ఏ క్షణమైనా కానీ తన వంతు బాధ్యతగా ప్రతి విషయంలో కూడా అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసేటటువంటి గుణవంతుడు కూడా. కాబట్టి మీరందరూ కూడా మరి అటువంటి వ్యక్తిని మన కొరకు, మన వార్డు అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాల్సిందిగా మన ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మరి ఇంతవరకు కూడా మన అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ కూడా జరిపించుకోవాలి అంటే మనం అన్నగారిని గెలిపించుకుంటేనే మనకి అవకాశము, అదృష్టం దక్కుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా హస్తం గుర్తుకు ఓటు వేసి మన అన్నగారిని మరి మెజార్టీతో నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంది. కాబట్టి మేము అన్నగారికి బాధ్యతగా ఉంటూ మద్దతు ఇచ్చుకుంటూ మేము అన్నగారి కోసం శ్రమపడుతూ ఎన్ని విషయాల్లో అయినా కానీ అన్నతో పాటు మేము కూడా ముందుంటామని విజ్ఞప్తి చేస్తూ మన ఓటర్ మహాశయులందరికీ కూడా మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. దయచేసి హస్తం గుర్తుకు ఓటు వేసి మన ప్రసాద్ అన్న గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై నాయకత్వం, జై నాయకత్వం. భవానీ నమస్తే. భారీ మెజార్టీతో గెలిపించాలి ఓటు కోసమే నీతో మాట్లాడే వ్యక్తి కావాలా, అన్ని వేళలా నేనున్నా అనే వ్యక్తి కావాలా? మంత గౌతమి రఘువీర్ రెడ్డి గారి గెలుపు ఈరోజు 4, 5, 6 వార్డులలో ప్రచార భాగంగా మేము సార్ లింగారెడ్డి సార్ తోటి బయలుదేరి భగవాన్ నాయక్ అండ్ అభ్యర్థులతో కలిసి బయలుదేరినాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 వార్డులు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తాం. అట్లనే పెద్ద సార్ కూడా లింగారెడ్డి సార్ కూడా ఇప్పుడు చెప్తారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ మాట్లాడతారు, లింగారెడ్డి సార్ మాట్లాడతారు. ఈరోజు నందికొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 1, 2, 3 వార్డులలో పర్యటించి ఓటర్ మహాశయులందరినీ కూడా ఓటాడటం జరిగింది. ఇప్పుడు 4, 5, 6 ఈ వార్డులల్లో అభ్యర్థులు కూడా ఉన్నారు పక్కనే. వీరితోటి ఇప్పుడు ప్రచార కార్యక్రమం భాగంగా డోర్ టు డోర్ తిరగటం జరుగుతుంది. అందరూ కూడా గత జానారెడ్డి గారి హయాం నుంచి గత 40 సంవత్సరాల నుంచి కూడా అప్పటి నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి, అప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లు, మరలా ఇప్పుడు మన గెలిచినటువంటి ఎంపీ గారు, అదేవిధంగా జేవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రాబోయే రోజులలో మంచి అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు నిన్న మొన్న కూడా సీసీ రోడ్లు కానీ
ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అమృత్ స్కీమ్ కింద వాటర్ సప్లై కూడా మొత్తం 40 కోట్లతోటి 20 కోట్లతోటి సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే టూరిజం కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఉన్నారు. ప్రతి ఓటర్ కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని వార్డు గెలిపిస్తున్నందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. నాయకత్వం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ రాబోయే రోజులలో ఇంకా నందికొండ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ ఉన్న మన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కూడా అభివృద్ధి కొరకు పాటుపడతారు. కాబట్టి వీరందరూ కూడా నమ్మకంతో మాకు ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు. చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాడు 4వ వార్డు నుంచి మంద గౌతమి రఘువీర్ గారు వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా, అదేవిధంగా సాగర్ బాబు అలియాస్ బాబురావు అలియాస్ సాగర్ బాబు వీరిద్దరిని ఆ 5వ వార్డులో గెలిపించగలరని చెప్పి ఓటర్ మహాశయులందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.